హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కువైట్ అబ్దాలీలో వెజిటేబుల్ ఫార్మ్స్ వచ్చినాము. ఇక్కడ అన్ని కూరగాయలు, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి, అన్నీ పండిస్తారు. చూడండి, అన్ని వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అంత బాగుండదు వీడియో. మనము కూరగాయలు ఎలా పండిస్తారు, వీళ్ళు ఏ మట్టి ఎట్టుంటుంది అంత తెలుసుకుందాము. ఇక్కడ మట్టిలో అంతా ఈ పక్క చూడు కూరగాయలు వేసినారు, ఈ పక్క వచ్చి ఇదేదో కొత్త రకం ఆకున్నట్టున్నది. ఇది దీని పేరేందో మీరే చెప్పాలా, నాకు అంత ఐడియా లేదు. ఇది ఎర్ర క్యాబేజీ అంటాం చూడండి, అదంట. అది ఎర్ర క్యాబేజీ. పక్కన ఉండేది ఓ తెల్ల క్యాబేజీ ఏమో, తెల్ల క్యాబేజీ అంటారంట. ఇవన్నీ ఇంకా అన్నీ పండిస్తారు కూరగాయలు మొత్తం ఇక్కడంతా. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని కూరగాయలు పండించేది. చూడండి, మీరే చదవండి ఏముండదు ఆడ. ఇవన్నీ ఇక్కడ బాగా పండిస్తారు. కొత్త రకాలు కూరగాయలు పండిస్తున్నారు ఇక్కడ. మొత్తం దగ్గర 20 ఎకరాల్లో ఉంటుందంట అంతా. ఇది స్ట్రాబెర్రీ కూడా ఉండదు. ఇన్ని స్ట్రాబెర్రీ ఫామ్ చూడడానికి వచ్చినాము. అది కూడా కూరగాయలు కూడా చూపించామని మీకు చూపించినాము. మొత్తం ఇక్కడ నుంచి లారీలు చూడండి. గుమ్మడికాయ అనుకుంటా, ఇది గుమ్మడికాయ ఏమో. చూడండి, మీరే కామెంట్ చేయండి, గుమ్మడికాయే కదా ఇది అని. చూడండి, రెడీగా ఉన్నాయి, కోతకు వచ్చి కోసేస్తారు ఇంకా కొద్ది రోజుల్లో. ఎండిపోయినాయి గుమ్మడికాయలు బయటకు పడుతున్నాయి. ఇవి వచ్చి వంకాయలు చూడండి, మొత్తం పెద్ద పెద్ద వంకాయలు ఇవి బాగుంటాయి. చాలా ఉన్నాయి లోపల, వంకాయ కనపడలే మీకు సరిత. చూడండి, సూపర్గా ఉన్నాయి వంకాయలన్నీ ఇక్కడ. ఎన్ని వంకాయలే. ఆ ఫ్యాన్లు తిరుగుతున్నాయట, దాని లోపల అంతా అంటే నర్సరీ చిన్న పంట తిన్నుండే అన్నీ. నర్సరీ అంతా లోపల అన్ని కూరగాయలు, పూలు అన్నీ చాలా కొత్త రకాలు ఉన్నాయి లోపల మటుకు. సూపర్గా ఉన్నాయి అంతా. చూడండి, ఎంత లోపలికి పోయి చూపించాము. నర్సరీలోకి కూడా పోయి మీకు లోపల ఏముండాయి ఏం కదా అనేది అన్నీ పూలు. ఈ పక్క ఉంటా స్ట్రాబెర్రీ తోట. అన్ని స్ట్రాబెర్రీ తోటలోకి పోయి స్ట్రాబెర్రీ తీసుకొని ఐస్ క్రీమ్లు ఉంటాయంట, ఐస్ క్రీమ్లలో వేసిస్తారు వాళ్ళు. కూర్చొని తినడానికి కూడా బాగుండదు ప్లేస్ ఇక్కడ. అంత టూరిజం ఉండదు. బయట బండ్లు కూడా ఉన్నాయి మనకు తిప్పడానికి, అంతా మొత్తం తిప్పి చూపడానికి. అంతా సూపర్గా ఉన్నాయి అంతా ఇక్కడికి వచ్చేవాళ్ళు. చూడండి, కూర్చొని తినడానికి కానీ హోటళ్ళు అన్నీ లోపల అన్నీ ఉన్నాయి. ఏం కావాలన్నా అవి దొరుకుతాయి ఇక్కడ. ఈ నర్సరీ చెట్లు చిన్న ఇలా అడుగుతున్నాము, స్ట్రాబెర్రీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని. అది ఫామ్ వాళ్ళు అంటున్నారు ఓన్లీ శుక్రవారం శనివారం 2 రోజులే, మామూలు టైంలో ఉండదాన్ని పనిచేస్తారన్నారు. ఓన్లీ పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు లోపలికి పోనీరు. మామూలు టైంలో అయితే శుక్రవారం శనివారం అయితే వచ్చిన వాళ్ళకు విజిట్ చేస్తారంట, లేకపోతే లేదు. మేము ఆదివారం వచ్చినాము, ఆదివారం బంద్ ఉన్నది. ఇక బయట నుంచి చూపించిన ఒక వీడియో ఉండాలి, చూడండి కావాలంటే. అప్లోడ్ నేను చేసిన ఊరికి బయట నుంచి చూపించిన అదంతా మొత్తము. ఇంకొకసారి పోయి మనం శుక్రవారం కానీ శనివారం పోయి ఒక వీడియో లోపలికి పోయి వీడియో తీసి అప్లోడ్ చేస్తా తొందరలో. మనం పోతానే ఉంటాం కాబట్టి ఎక్కడికి. ఇవన్నీ చూడండి, పూల చెట్లు, కొత్త రకాలన్నీ భలే డిజైన్లు చేసి పెట్టినారు కదా. ఎంత బాగుండదు, నీట్గా సూపర్గా ఉన్నది. ఎంత లొకేషన్ మటుకు సూపర్గా ఉన్నది. ఇవన్నీ తిప్పడానికి బయట బండ్లు కూడా ఉన్నాయి, మాకు కూర్చొని తిరగచ్చు. మొత్తం చూపించారు. బయట పెట్టిన స్ట్రాబెర్రీ చెట్టు ఉన్నది చూడండి ఒకటి ఇక్కడ,
చిన్నది. దీంట్లో అన్నీ ఇట్ట పెట్టి సాగుతారంట మొత్తం లోపలంతా ఫామ్లో. మొత్తం ఇట్నే ఉంటుంది అనుకో. ఇట్ట కట్టెలు పెట్టి నీట్గా జంపుగా వేసేసి ఇట్లా డబ్బాలో పెట్టి అంతా ఫామ్ చేస్తారు మొత్తం ఇవన్నీ. ఒకసారి లోపలికి పోయి విజిట్ చేస్తాం. ఇంకొకసారి శుక్రవారం రోజు వచ్చి మీకు అంతా వీడియో తీసి చూపించాం. అంతా చూశారు కదా, ఇదండి. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా.